ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీప్ ఇన్ఫో తెలుగు. 1948 జనవరి 30న నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపేశాడు. మహాత్మా గాంధీని చంపిన తర్వాత గాడ్సే అక్కడి నుండి పారిపోయి ఉండొచ్చు, కానీ అతను అలా చేయకుండా ఘటన స్థలంలోనే పోలీసులకు లొంగిపోయాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత అతన్ని ఉరితీశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు నాథురామ్ గాడ్సే ఎవరు, ఎందుకు గాంధీని చంపాడనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మా ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నాథురామ్ గాడ్సే పూణేలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతను చిన్నప్పటి నుండే జాతీయవాద ఆదర్శాల నుండి చాలా ప్రేరణ పొందాడు. అందుకే హై స్కూల్ చదువును వదిలేసి తన సోదరులతో ఆర్ఎస్ఎస్లో చేరాడు. గాడ్సే తన సొంత వార్తా పత్రికను కూడా స్టార్ట్ చేశాడు. దానికి హిందూ రాష్ట్ర్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత హిందూ రాష్ట్ర దళ్ అనే సంస్థ కూడా స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం కోసం పోరాడడం. మొదట్లో గాడ్సే మహాత్మా గాంధీని చాలా ఫాలో అయ్యేవాడు. నిజానికి గాంధీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ప్రారంభించినప్పుడు అతను ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత గాడ్సే గాంధీకి పూర్తిగా వ్యతిరేకంగా మారాడు. ఎందుకంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం హిందువులను పిరికి వాళ్లను బలహీనులను చేస్తుందని అనుకున్నాడు. గాడ్సే ప్రకారం గాంధీ ఒక సామూహిక హంతకుడు. తన రాజకీయాలలో ముస్లింలకు అనుకూలమని, హిందువులకు వ్యతిరేకమని ఆరోపించాడు. అలాగే ఇండియా పాకిస్తాన్ విభజనకు గాంధీ మాత్రమే కారణమని అనేవాడు. గాంధీ వల్లే లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నమ్మాడు. అసలు గాడ్సే ఎందుకు మహాత్మా గాంధీ గురించి ఇలా ఆలోచించేవాడనే ప్రశ్న వస్తుంది. దీని వెనక కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, 1919 అమృత్సర్ జలియావాలా బాగ్లో కాల్పులు జరిగినప్పుడు దేశం మొత్తం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారింది. జనాలందరూ అప్పట్లో ఈ మారణ హోమానికి కారణమైన జనరల్ డయ్యర్ను ఉరితీయాలి అనుకున్నారు. కానీ గాంధీ మాత్రం దానికి అస్సలు ఒప్పుకోలేదు. నెంబర్ 2, కేరళలోని మేప్లా ముస్లింలు 1500 మంది హిందువులను చంపినప్పుడు, అలాగే అక్కడ నివసించే సుమారు 2000 మంది హిందువులను ముస్లింలుగా మార్చినప్పుడు కూడా గాంధీ దానిని వ్యతిరేకించలేదు. దాని గురించి మాట్లాడలేదు కూడా. నెంబర్ 3, త్రిపుర స్టేషన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెజారిటీతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం గాంధీకి అస్సలు నచ్చలేదు. అలాగే ఆ సమయంలో గాంధీ నేతాజీని బలవంతంగా రాజీనామా చేయించాడు. నెంబర్ 4, భారతదేశ విభజన జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ను హరీష్ సింగ్ అనే హిందూ రాజు పరిపాలించేవాడు. ఆ టైంలో గాంధీ హరీష్ సింగ్తో ఏమని అన్నాడంటే, జమ్మూ కాశ్మీర్ ఒక ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ పాలకుడు కూడా ఒక ముస్లిం ఉండాలని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఇది నిజమే అనుకుందాం. కానీ మరోవైపు ఆ టైంలో హైదరాబాదును మాత్రం ముస్లిం కింగ్ అయిన ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతం అయినప్పటికీ గాంధీ ఆ రూలర్కే మద్దతిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. గాంధీ ఒపీనియన్ అలాగే పాలసీస్ మతంతో మారిపోయేవని. భారతదేశ విభజన టైంలో హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదనే విషయం మీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అనుకుంటా. కానీ గాంధీ మరణించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీ ఫోర్సెస్ ఉపయోగించి హైదరాబాద్ను ఇండియాలో కలిపేశాడు. కానీ ఒకవేళ గాంధీ బతికుంటే మాత్రం హైదరాబాద్ను ఇండియాలో కల్పనించే వాడే కాదనుకుంటా. నెంబర్ 5, మహాత్మా గాంధీ ఒకసారి ఢిల్లీలోని ఒక దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు నమాజ్ చేశాడు. దీనిపై అక్కడి పూజారులు చాలా మంది హిందువులు వ్యతిరేకించారు. కానీ గాంధీ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. నెంబర్ 6, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ మొదటి ప్రధానమంత్రిని ఎవరిని చెయ్యాలని కాంగ్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్న 15 మంది కాంగ్రెస్ సభ్యులలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఓటేశారు. మంచి మెజారిటీతో భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా గెలిచాడు కూడా. కానీ గాంధీ మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రధానమంత్రి పదవి నుండి తన పేరును విత్డ్రా చేసుకోమని పట్టుపట్టాడు. ఆ తర్వాత నెహ్రూను భారతదేశ తొలి ప్రధాని చేశారు. ఆ తర్వాత నెహ్రూ గారు ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారనేది మనందరికీ తెలుసు. గాంధీకి నచ్చినట్టు ఎవరైనా చేయకుంటే ధర్నాలు, నిరాహార దీక్షలు చేయమని ప్రజలను బలవంతం చేసేవాడు. నెంబర్ 7,
14 జూన్ 1947 రోజున అసలైతే ఇండియా పార్టీషన్ రెజల్యూషన్ రిజెక్ట్ అయ్యేది. కానీ గాంధీజీ మాత్రం ఇండియా పార్టీషన్ ప్రపోజల్ను సపోర్ట్ చేశాడు. ఒకవైపు మన దేశ పార్టీషన్ జరిగితే నా శవం మీదికెళ్లి వెళ్లాల్సి ఉంటుంది అనేవాడు. మరోవైపు అదే దేశ విభజన జరుగుతున్నప్పుడు, అలాగే లక్షల మంది ప్రజలు చనిపోతున్నప్పుడు మాత్రం సెక్యులరిజం పేరుతో గాంధీ ఏమీ చేయలేదు. నెంబర్ 8. విభజన తర్వాత ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు భారతదేశం 55 కోట్లు చెల్లించాలి. ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ డబ్బును ఓల్డ్లో ఉంచాడు. కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ డబ్బులు భారతదేశం దగ్గరే ఉంటుందని, ఆ డబ్బును పాకిస్తాన్కు ఇవ్వొద్దని అన్నాడు. కానీ ఇది గాంధీకి అస్సలు నచ్చలేదు. ఆ డబ్బు పాకిస్తాన్కు ఇచ్చే వరకు నేను నిరాహార దీక్ష వదలను అన్నాడు. ఈ ఫోర్స్ ద ఓల్డ్ నేషన్ టు ట్రాన్స్ఫర్ ద మనీ టు పాకిస్తాన్. అతను ఇలా చేయడం వల్లే కాశ్మీర్పై బేరసారాలు చేయడంలో భారతదేశం బలహీనపడింది. ఈ ఇన్సిడెంట్ల కారణంగా నాథురామ్ గాడ్సేకు మహాత్మా గాంధీ అంటే చాలా కోపం ఉండేది. అందుకే మహాత్మా గాంధీని చంపేశాడు. ఫ్రెండ్స్, ఇది గాడ్సే మహాత్మా గాంధీని చంపడానికి గల కారణాలు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.